హైదరాబాద్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డ ప్రాణాలను రక్షించారు. 27 వారాల గర్భంతో ఉన్న ఒక మహిళకు అపెండిక్స్ పగిలి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా తల్లిని గర్భంలోని శిశువును సురక్షితంగా కాపాడారు. గర్భధారణ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యుల కృషితో అసాధారణ విజయాన్ని సాధించారు. అత్యంత క్లిష్టమైన హై రిస్క్ గర్భధారణ, మెడికల్ ఎమర్జెన్సీలను ఎదుర్కోవడంలో మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నత ప్రమాణాలను మరోసారి నిరూపించుకుంది. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్సలు చేయకూడదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఇలాంటి అత్యవసర సమయాల్లో ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు జరుగుతుందని డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్స వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటం మా అందరికీ ఎంతో సంతృప్తిని ఇస్తోందని డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. కేసెస్ ఏంటంటే చాలా హాస్పిటల్స్ లో రిఫ్యూజ్ చేస్తారు కేసు తీసుకోవడానికి కూడా. ఒకటి ఫెసిలిటీస్ both are good and I am so happy. ఈ కేసెస్ ఏంటంటే 70 to 80% there is high chance outcome అనేది బాగుంటుంది. But he has done it a very beautiful job. Even we were all there at the time of మేము ఈ మధ్యలోనే ఒక 2 months కింద పేషెంట్ వచ్చిండే మా దగ్గరికి. లేడీ మా దగ్గర రావడము, అపెండిక్స్ అనే డయాగ్నోస్ చేయడము, 27 weeks ప్రెగ్నెంట్ లేడీ. సో ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి తర్వాత ప్రెగ్నెన్సీ అలాగనే కంటిన్యూ చేసి బేబీ 37 weeks అప్పుడు బేబీ వాజ్ బార్న్. అంటే ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాతనే బాబు పుట్టాడు. బాబు హెల్తీ కండిషన్లోనే పుట్టాడు. 3.2 kilos. అలా అపెండిసైటిస్తో మదర్ రావడము, 27 weeks అప్పుడు ఇన్ కేస్ బేబీ డెలివరీ అయితే ఎలా అని మేము అంత రెడీగా ఉండే 27 weeks బేబీ ఇన్ కేస్ ఆ టైంలో మదర్ లేబర్ ఆన్సెట్ అయ్యి మదర్ 27 weeks అప్పుడు డెలివరీ అయితే మేము బేబీని ఎలా డీల్ చేయాలి మా టీంతో మేము రెడీగా ఉండే. బట్ లక్కీగా బేబీ 37 weeks అప్పుడు కడుపులోనే ఉండి డెలివరీ 37 weeks అప్పుడు బాబు పుట్టాడు. ప్రెగ్నెన్సీలో హై రిస్క్ కేసెస్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ అక్యూట్ ఎమర్జెన్సీస్ అనేవి వస్తాయి. బట్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి డీల్ ఇన్ అ టర్షరీ కేర్ సెంటర్ లైక్ మెడికవర్. అండ్ ఇందులో కూడా మల్టీడిసిప్లినరీ టీమ్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం. అందరూ అనెస్థెటిస్ట్, హైలీ ఎక్స్పీరియన్స్ అనెస్థెటిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, మన టీమ్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్, మనకి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్, హై యాంటీబయాటిక్స్, హై లెవెల్ ఆఫ్ మానిటరింగ్ అవన్నీ ఉంది. ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకుంటే ద మదర్ అండ్ ద బేబీ బోత్ క్యాన్